నమస్కారం, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను చందు వంశీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. ఆధునిక సాంకేతికతను వినియోగించి ఖరీఫ్ ధాన్యం స్వీకరిస్తాం. వల్లభాపురం గ్రామ సభలో స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. చలంవలస గ్రామంలోని పార్థసారథి కుటుంబానికి ₹1,00,00,000 చెక్కు అందజేత. ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో బాధితులను ఆదుకున్నామన్న ఎమ్మెల్యే విజయచంద్ర. కేసులు పెట్టినా భయపడేది లేదన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కావాలనే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ని వేధిస్తున్నారంటూ ఆరోపణ. హీరో నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన హైడ్రా. ఆధునిక సాంకేతికతను వినియోగించి రానున్న ఖరీఫ్ సీజన్లో ధాన్యం స్వీకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపురం మండలం వల్లభాపురంలో నిర్వహించిన గ్రామ సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ యూరియా సరఫరాలో ఏ విధమైన అక్రమాలు లేకుండా రైతులకు అందజేసే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. కొల్లిపురం మండలంలో 29 లక్షల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు పనులు మొదలు పెడతామని మంత్రి వెల్లడించారు. గ్రామ ప్రజలందరికీ అధికారం ఇస్తేనే గ్రామాభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి సాధ్యమని, అందుకే ఒకే రోజున 13,362 గ్రామ సభలు నిర్వహించినట్లు మంత్రి స్పష్టం చేశారు. సమావేశానికి ముఖ్యంగా అధికార యంత్రాంగం వాళ్ళు నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. పార్టీలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు మాత్రం వాళ్ళ బాధ్యత అనేది పూర్తి స్థాయిలో నిర్వర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ మనం చూడాలి. అందులో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, దోమా పీడీ గారికి, ఇతర అధికారులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. గ్రామాల్లో మనం ముఖ్యంగా ఒక 3-4 అంశాల పైన ఎక్కువగా మనం దృష్టి సారిస్తూ ఉంటాం. చాలా మంది ఇంతకుముందు రైతులు కాలువల గురించి చెప్పారు, అనుమతుల గురించి చెప్పారు, షట్టర్లు కూడా లేని పరిస్థితి గురించి వివరించారు. కొంతమంది పెద్దలు రహదారుల గురించి చెప్పారు. ఏ విధంగా భయంకరమైన పరిస్థితుల్లో ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎంతో మంది గాయాలు పాల్గొతున్నారు. రావడానికే గతంలో 40 నిమిషాలు పట్టేది, ఇప్పుడు కనీసం తెనాల నుంచి రావడానికి 1.5 నుంచి 2 గంటలు పడుతుంది. అటువంటి పరిస్థితులు రావడానికి కారణాలు నేనందరూ కూడా గతంలో చూశారు. అంటే శాసన సభాపతిగా నేను ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో 2009 నుంచి 14 వరకు ఒక గ్రామానికి కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇప్పుడు కొల్లిపల్లిలో మనం ఆసుపత్రి ఏర్పాటు చేసుకున్నాం, మున్నంగిలో ఒక పిహెచ్సి ఏర్పాటు చేసుకున్నాం. ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళకూడదు, అందుబాటులో ఇక్కడ డాక్టర్లు ఉండాలి, మందులు ఉండాలి. పాము కాట అయినా సరే, కుక్క కాట అయినా సరే అరగంట లోపే వాళ్ళకి స్పందించే విధంగా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మనం చేశాం. నేను ఇప్పుడే ఉప సర్పంచ్ గారు కూడా అడిగాను. దాదాపు 23 కోట్ల రూపాయలతో ఆ రోజున రక్షక మంచినీటి పథకం మనం కొల్లిపురం మండలం మొత్తంలో అన్ని గ్రామాలకి మంచినీటి సరఫరా చేద్దామని ఒక ఆలోచనతో ఆ రోజు ప్రారంభించాం. కారణం కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు 2009లో నేను ఎన్నికల ప్రచార భాగంలో వల్లభాపురంలో నేను పర్యటిస్తున్నప్పుడు చాలా మంది వృద్ధులు మాకు కావాల్సింది మా గ్రామంలో రక్షక మంచినీటి పథకం, దాని గురించి ఆలోచించమని చెప్పారు. అయితే ప్రభుత్వంలో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఉన్న నీటి సరఫరా గురించి టెస్ట్ చేయించాను. ఎందుకు ఇక్కడ సమస్య ఉంది, ఏ ప్రాబ్లం ఉంది. అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన చలంవలస గ్రామానికి చెందిన పార్థసారథి కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ₹1,00,00,000 పరిహారం చెక్కును మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం 24 గంటల్లో బాధిత కుటుంబానికి పరిహారం చెక్కును అందజేసినట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. యావత్ ఆంధ్రప్రదేశ్ని చాలా శోకసంద్రానికి వెళ్ళడం, అందులో ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళలో మా నియోజకవర్గం పార్వతీపురం నుంచి కూడా మా ఆప్తులు, తమ్ముడు సమానుడు, మేమందరం కొండని పిలుచుకుంటాం రాష్ట్రాన్ని. ఆయనతో కూడా మా అందరికీ ఒక విడదీయని అనుబంధం. గత ఎలక్షన్లో కానీ ఇంతకు ముందు కానీ ఈ ఊరితో కానీ మాతో కానీ విడదీయని అనుబంధం మాతో లేడు అనేది మేమందరూ జీర్ణించుకోలేకపోతున్నాం. ఊళ్ళో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఊళ్ళో 10 మందికి
ఎప్పుడు కూడా నేను కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాను అని సగర్వంగా చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు మా మధ్య లేడు. ఆ దురదృష్టపు ఘటనని మర్చిపోలేము, ఆయన లోటుని ఎవ్వరూ పూడ్చలేరు. కానీ మేము ఉన్నాం ఈ కుటుంబానికి అంటూ భరోసా ఇవ్వడం, అది ఆ భరోసా కూడా తిరిగి మేము పండుని తీసుకురాలేము వెనక్కి. కానీ మీకు తోడుగా ఉన్నాం, మీ కుటుంబానికి ఇప్పుడు ఉన్నాం, మీరందరూ అధైర్యపడొద్దునని చంద్రబాబు నాయుడు గారు ఏమైతే మాట ఇచ్చారో ఆ మాట 24 గంటల లోపునే మీ కుటుంబాలకి మా వరకు ఏదైతే చేతనైన సాయం ఉంటుందో ₹1 మీ ఇంటికి ఇవ్వడం జరిగింది. ₹1 ఎక్కువనైతే మేము చెప్పట్లేదు, పండు కన్నా మేము ఇప్పుడు వెలకట్టలేంది. కానీ మీకు మేము తోడుగా ఉంటామని ఒక మాట చెప్పడానికి, ఒక భరోసా ఇవ్వడానికి మీ అందరితో ఈ విషయమే కాదు ఇక రాబోయే విషయాల్లో కూడా మీ కుటుంబానికి ఆదుకుంటామని ఈ రాష్ట్రానికి ఒక సాంకేతం, రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రానికి ఆయన ఒక తండ్రి పదవి తీసుకున్నారు, ముఖ్యమంత్రి పదవి తీసుకోలేదు. కుటుంబంలో ఎవరికి ఏమైనా తండ్రిలాగే ఆలోచిస్తూ ఎవరినైనా ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చనిపోయిన వాళ్ళకి కూడా 24 గంటల్లోనే వెళ్ళి వాళ్ళని ఆదుకునే గొప్ప మనసు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇంత ఈ బాధ టైంలో కూడా మీ అందరితో ఉండడం, మేమందరం ఉండడం కూడా జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే సహాయం ఉందో అది సహాయం కాకుండా మీరు ఇంకెలాగనుకోవాలంటే మేము మిమ్మల్ని చూసుకున్న బాధ్యత అనుకొని స్వీకరించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడినా తాము భయపడేది లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విడుదల చేశారని, ప్రజల వ్యక్తిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. వరుసగా 4 సార్లు ఆయన మాచర్ల నుంచి విజయం సాధించారని, అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును విమర్శించిన వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం నేరం చేశారని, 2 నెలల పాటు జైల్లో పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. చాలా చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని, కానీ పిన్నెల్లిపై మాత్రమే కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. పాపం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమి నేరం చేస్తే 2 నెలల పాటు ఆయన జైల్లో మగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈవీఎంలు చాలా మంది మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ధ్వంసం చేశారు, చాలా మంది తీసుకెళ్లి బయట వేశారు. అటువంటిది ఈరోజు ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తులకి ఏదైతే అధికారుల చేతిలో ఉండాల్సినటువంటి వీడియో క్లిప్పింగ్ ఉందో అది ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళింది, మీడియాలో వచ్చింది, దాని మీద విచారణ చేపట్టలే. కానీ అదేదో అడ్డం పెట్టి ఈరోజు రామకృష్ణారెడ్డి గారిని జైలుకి పంపించాలనేటువంటి ఆలోచన చేయడం దుర్మార్గం. అందుకనే మరలా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడికి ప్రజలు అవకాశం ఇచ్చింది, అయ్యా నువ్వు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమని తప్ప అభివృద్ధిని ఈరోజు లేకుండా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకుండా ఈరోజు కేవలం కక్ష సాధింపులకి, విధ్వంసమైనటువంటి పాలనకి శ్రీకారం చుడితే రాబోయేటువంటి రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది నువ్వే చవిచూడబోతావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పాపం ఆయనకు సంబంధించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఈరోజు రామకృష్ణారెడ్డి అంటే తెలియనటువంటి సానుభూతి. అయ్యో ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్లి, ఇన్నిసార్లు ప్రజల్లో గెలిచినటువంటి వ్యక్తి, పరపతి కలిగినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని తీసుకువెళ్లి ఈరోజు అన్యాయంగా జైల్లో నిర్బంధించారనేటువంటి బాధ భావం రాష్ట్ర ప్రజల్లో ఏర్పడింది. ఆయనకు సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పాపం సన్నిహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎంత తల్లడిల్లిపోయి ఉంటారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మనం అందరం గమనించాల్సింది, దుర్మార్గమైనటువంటి పాలన, రాక్షస పాలనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మగ్గుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి నిర్బంధించి అక్కడ మాచర్లలో విధ్వంసం సృష్టించి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతి పరుల మీద దాడి చేసి వాళ్ళకి అండగా నిలవడానికి రామకృష్ణారెడ్డి ఉంటాడు కాబట్టి రామకృష్ణారెడ్డి అనేటువంటి వాడు అండగా నిలవకపోతే రామకృష్ణారెడ్డిని జైలుకి పంపిస్తే యథేచ్ఛగా మనం దాడులు చేయొచ్చు, యథేచ్ఛగా మనం హత్యలు చేయొచ్చు, యథేచ్ఛగా వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయొచ్చు, నాశనం చేయొచ్చు అని చెప్పి వాళ్ళ మీద దాడి చేయడానికే ఇటువంటి దుశ్చర్యలకు పూనుకోవడం జరిగిందనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకానికి అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే న్యాయ వ్యవస్థ ఈరోజు ఆలోచన చేసి ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చి బెయిల్ మంజూరు చేసింది. దాన్ని బట్టి ఈరోజు ఏ అధికారులు విడుదల చేశారు. మేము అనుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం, చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మరలా నిన్న పోలీసులను తరలించి ఏదో మరొక దొంగ కేసు చిత్రీకరించి దానిని నమోదు చేసి మరలా జైలుకి పంపించాలనేటువంటి ఆ దుర్మార్గపు ఆలోచనలు, ఆ దుర్మార్గపు పోకడలు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఏదైతే నువ్వు ఈ రోజు చేస్తావో గుర్తుంచుకోవాల్సింది,
మరలా తిరిగి అవే రోజులు పునరావృతం అవుతాయి. ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కక్ష సాధింపులకు పాల్పడాలనేటువంటి ఈరోజు నువ్వు ఆ దినాన్ని కానీ తీసుకొస్తే, అటువంటి దాన్ని కనుక నువ్వు ప్రయత్నం చేస్తే, అటువంటి కార్యక్రమాలను నువ్వు పరిచయం చేస్తే, రేపు జరిగేటువంటి దానిలో నీకు సంబంధించినటువంటిది ఎప్పుడు నీకు అధికారం శాశ్వతం కాదు. మరలా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి, నాయకుడి దగ్గర నుంచి, సానుభూతి పరుడి దగ్గర నుంచి జగనన్న కోసం ఈరోజు ప్రాణం ఇవ్వడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 100 రోజుల పరిపాలన గురించి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు చెప్పాడు, 100 రోజుల పరిపాలనలో నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తాను, 100 రోజుల్లో మీరు చూడండి షహబాష్ చంద్రబాబు నాయుడు అనిపిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలు చీకొట్టుకునేటువంటి విధంగా, చీచి ఇటువంటి వాడికి ఎందుకు ఓట్లు వేసామనుకునేటువంటి విధంగా, ఇటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నామనేటువంటి విధంగా, ఇటువంటి పరిపాలన ఎందుకు తెచ్చుకున్నాం అనేటువంటి బాధపడేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం జరుగుతుంది. కేసులకి, అరెస్టులకి, జైళ్లకి భయపడేటువంటి వ్యక్తులం కాదు. నీ మీద నువ్వు చేసినటువంటి తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడతాం. నువ్వు ఏ విధంగా ప్రవర్తించినా సరే, అధికారం నీ చేతిలో ఉంది కదా అని ఎవరి మీద కేసులు పెట్టడానికి ప్రయత్నించినా, ఎవరి మీద కక్ష సాధింపులకు పెట్టుకున్నా సరే, ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనోధైర్యం మా నాయకుడు మాకు ప్రసాదించాడు. కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా నేను అనుకుంటున్నా, ఇదే కూడా కొనసాగితే, ప్రజలు రోడ్డు మీదకి రావడం మొదలు పెడితే, బహుశా చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా 5 సంవత్సరాల కాలం పాటు చేయడం కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నడూ లేనటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సభల ద్వారా ప్రజలు గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం సంతోషించదగ్గ విషయమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామ సభలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఊరి బాగు కోసం, మార్పు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లోని రోడ్లు, డ్రైన్లు, చెరువుల మరమ్మతులకు సంబంధించి ప్రజాభిప్రాయం తీసుకుని పనులు చేయించున్నట్టు తెలిపారు. ఈ సభలు గ్రామాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని, గత ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని, దాన్ని సరిచేసేందుకు పాలకులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సభలో ప్రధాన అతిథిగా పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ గ్రామాభివృద్ధిలో ప్రజలంతా భాగస్వామ్యం అవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, బూరుగుపూడి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ స్వరాజ్యం గాంధీజీ కళల కన్నా గ్రామ స్వరాజ్యం ఎలా ఉండాలో బాగా ఆలోచిస్తే ఒక మంచి నిర్ణయం తీసుకుని గ్రామ సభలు జరగాలి. ఎందుకంటే ఎప్పుడూ పంచాయతీల్లో జరిగే గ్రామ సభలు తూతూ మంత్రంగా మాత్రమే జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో సమస్యలు ఏమున్నాయి అనేది ప్రభుత్వం దృష్టికి రావట్లేదు. ఆయా పంచాయతీల్లో ఉన్నటువంటి అధికారులు ఏదో గ్రామ సభలు తూతూ మంత్రంగా నిర్వహించేదో వాళ్ళ ప్రొసీడింగ్ రాసుకొని క్లోజ్ చేస్తున్నారు. అలా కాదు, ఈ రోజు గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం దృష్టికి రావాలంటే ఏం చేయాలనే దానికి ప్రణాళికే ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రామ సభ. ప్రభుత్వం ఈ గ్రామాల్లో జరగాల్సినటువంటి 87 రకాల పనుల్ని ఐడెంటిఫై చేసింది. అన్ని సమస్యల్లో చెప్పేసే దానికంటే ముఖ్యంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటో ఈ యొక్క అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలన్నీ కూడా నా దృష్టికి, అలాగే బొడ్డు వెంకటరమణ చౌదరి గారి దృష్టికి కూడా వస్తాయి, ప్రభుత్వం దృష్టికి కూడా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఇవన్నిటిని కలిసి ప్రయారిటీ ప్రకారం ఈ సమస్యలు పరిష్కరిస్తాం. అదేవిధంగా ఏ సమస్య ఉన్నా ఈరోజు అధికారులందరూ మన వద్దకు వచ్చారు కాబట్టి మీరు దయచేసి ముఖ్యంగా అంటే వ్యక్తిగత సమస్యలు చాలా ఉన్నా గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా ప్రయారిటీలు మీరంతా చెప్పాల్సిందిగా కోరుతూ మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.